First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers. Opening soon. No making charges. నువ్వు ఇంట్రోవర్ట్ కదా కొంచెం కొంచెం బయటికి ఎక్స్ట్రోవర్ట్ లా కనిపించి చాలా కనిపిస్తావు కదా? introvert ఉన్నాను. అంటే నాకు కంఫర్ట్ జోన్ ఉండాలి. నాకు ఎవరన్నా నాకు చాలా కంఫర్ట్ అనిపించి చాలా క్లోజ్ అని అనిపించారు అనుకో ఐల్ బి లైక్ కిడ్. లేదు అని అనుకో మాక్సిమం ఆ సిచ్యువేషన్ నుంచి స్కిప్ అవడానికో లేదా తొందరగా వెళ్ళిపోవడానికో ట్రై చేస్తుంటాను. కాదు నువ్వు నార్మల్గా ఇండస్ట్రీలో ఉన్నావు, స్క్రీన్ మీద అందరూ మిమిక్రీ చేస్తుంటావు, అందరిని ఎంటర్టైన్ చేస్తుంటావు. బిగ్ బాస్లో ఉన్నావు, మన ఇంటర్వ్యూట్ ఏంటి? నాకు ఏమో నాకు ఆ కంఫర్ట్ జోన్, నాకు ఎవరన్నా బాగా క్లోజ్ అయితే తప్పితే నేను ఓపెన్ కాలేను. నాకు సిగ్గుపడుతా ఉంటా. నాకు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఇది ఏం మాట్లాడితే ఏమైతే సర్లే ఎందుకు లేదు సైలెంట్ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా గో విత్ ఏ ఫ్లో కొట్టుకుపోతులే. మీ తమ్ముడిది ఏదో నేను ఏదో విన్నాను, డబ్బు లేక అప్పుడు ఏదో అయ్యిందని. అంటే తమ్ముడు లైక్ అంటే జాండీస్ వచ్చింది అంటే ఎండు కామెరలు అంటారు కదా, మాకు తెలియలేదు. పచ్చ కామెరలు అంటే నీకు యూరిన్ ఎల్లోలో అవుతుంది ఆర్ కళ్ళు ఎల్లోగా ఉంటుంది, ఒక క్లారిటీ వినేది కూడా నేను ఫస్ట్ టైం. ఎండు కామెరలు పచ్చ కామెరలు అంటే రెండు ఉంటాయి. సో అప్పట్లో ఏంటంటే లోకల్ మెడిసిన్ ఉంటుంది, నాటు మందు అని అంటారు. కుక్క కరిస్తే కౌటు మందు, దేనికంటే ఎల్ల మందు అని అంటారు. సో అవన్నీ ట్రై చేసాం, బట్ మాకేం తెలియలేదు. తర్వాత ఇంకా ఫెయింట్ అయిపోయి ఇంకా సీరియస్ అయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేస్తే చెప్పేశారనమాట లైక్ అంటే చేయి దాటిపోయింది సిచ్యువేషన్, ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అసలు అప్పట్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ చాలా కొత్త అప్పుడే కొత్త. సో మాకు అంత ఎకనామికల్ ఇది లేదు. సో అంటే ట్రై చేసాం అప్పటికి, కానీ ఇంకా వదిలేసుకున్నాం అనమాట. అప్పుడు నేను 10th. ఇప్పుడు నువ్వు ఒకడే? ఇప్పుడు నేను ఒకనే. నాకంటే ముందు ఒక అన్నయ్య పుట్టి చనిపోయాడు అంటే చిన్నప్పుడు, అది నాకు తెలియదు, మా అమ్మాళ్ళు చెప్తే వినడం తప్పితే. సో నేను ప్రత్యక్షంగా చూసింది అయితే మా తమ్ముడు. కంగ్రాచులేషన్స్, హైదరాబాద్లో ఇల్లు కొన్నా. థ్యాంక్ యూ. అమ్మాయిని తీసుకొస్తావా? లేదు అమ్మాళ్ళు వాళ్ళ ఊరు అట్మాస్ఫియర్కి అలవాటు, వస్తూ ఉంటారు. లైక్ అంటే ఒక మంత్ విడిచి మంత్ అట్లా వస్తుంటారు, ఒక 2 months 3 months అట్లా ఉండి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడే ఉంటే ఏంటంటే వాళ్ళు బోర్ ఫీల్ అయిపోతారు. లైక్ అక్కడ ఊర్లో ఏంటంటే పలకరించే వాళ్ళు, ఇంటికి వచ్చి మాట్లాడే వాళ్ళు, ఏమైనా ఫుడ్ ఏదైనా వండితే షేర్ చేసుకునే వాళ్ళు అందరూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఆ గదిలోనే టీవీ చూడాలి, బయటికి ఎప్పుడన్నా బాల్కనీలోకి వచ్చి అలా చూస్తాం మనుషులు అనేవాళ్ళు ఎలా ఉంటారని మళ్ళీ చూసి వెళ్ళిపోవాలి. సో ఇక్కడంతా కార్పొరేట్ జంగిల్ లిటరల్లీ చెప్పాలంటే. సో ఊర్లో ఉన్నట్టు వాళ్ళు ఇక్కడ కంఫర్ట్ ఉండలేరు. పైగా ఊర్లో ఇల్లు ఉంది, సో అది పాడైపోతుందని అక్కడే ఉంటారు. అది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్, ఊర్లో ఇల్లు. అది నువ్వు కట్టించిందే? కొనుక్కున్నది. నువ్వే కొనుక్కున్నావు? ఏది ఆఫ్టర్ బిగ్ బాస్? లేదు అది బిఫోర్ బిగ్ బాసే. లోన్ ఉండింది, బల్క్ అమౌంట్ లోన్ ఉండింది. బిగ్ బాస్ నుంచి వచ్చాక బల్క్ అమౌంట్ సింగిల్ అటెంప్ట్ లో క్లియర్. ఏ అలవాట్లు ఏం లేకపోవడం వల్ల నీకు డబ్బు అంతా? నాకు ఎందుకు లేవు బ్రో అలవాట్లు. క్రికెట్కి ఎన్ని డబ్బులు పెడతావు తెలుసా? మ్యాచ్కి వెళ్ళానంటే అలాంటి అలవాట్లు అన్నావా? నేను ఈ అలవాటు లేవులే. ఇదివరకు స్టార్టింగ్ లో వైన్ ట్రై చేసేటాను బ్రో, ఆ తర్వాత ఒక పార్టీలో పెంట అయిపోయింది. చైతు చెప్పలే ఇప్పుడు, మనకి ఇంగ్లీష్ కూడా రాదు, ఫుల్ ఇంగ్లీష్ లో మాట్లాడేప్పుడు. లేదు బ్రో, అప్పట్లో నేను వైన్ ఒక్కటే తాగేవాడిని, అది కూడా ఇది. అప్పుడు ఏంటంటే ఏమైంది తెలీదు, 3 బాటిల్లో మంచినీళ్ళు బాటిల్ తాగినట్టు తాగా. అదే నా లాస్ట్ డ్రింక్. తాగి ఇంగ్లీష్ లో మాట్లాడావు? ఎవరిని పడితే వాళ్ళని వేసుకోవడమే. ఇంగ్లీష్ లో మాట్లాడి ఎవరు వాయిస్ మార్చి మాట్లాడావా? ఇమిటేట్ చేసేవాడిని, ఇరిటేట్ చేసేవాడిని లిటరల్లీ. సో ఇంకా అదే లాస్ట్. ఇంకా ఆ తర్వాత ఫిక్స్ అయిపోయాను అనమాట. హ్యాపీ ఉందా లైఫ్? యా బ్రో, గుడ్. అంతా లాస్ట్ 9 months నుంచి ఐ కంప్లీట్లీ టర్న్డ్ యాజ్ అ వెజిటేరియన్. ఇంకా హ్యాపీగా ఉంది హెల్త్ వైజ్ కూడా. డైట్ మెయింటైన్ చేసి మంచిగా? డైట్ అని కాదు, లైక్ అంటే నేను అమ్మవారి ఉపాసన స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన తర్వాత స్పిరిచువల్ జర్నీలో వెళ్తూ ఏంటంటే నాకు నాన్ వెజ్ వదిలేయాలని అనిపించింది. అది వదిలేసిన తర్వాత నేను లావు లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా కొంచెం. సో దాని తర్వాత నా ఓన్ డైట్ నేను ఒకటి ప్రిపేర్ చేసుకుని క్యాలరీ కౌంట్ అది చేసుకుని వెయిట్ లాస్ అయినా. ఆల్మోస్ట్ 1.5 monthsలో 9.5 kilo to 10 kilos వెయిట్ లాస్. హీరోకి ట్రై చేస్తున్నా? లేదు బ్రో, అంటే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. సో మనం ఆ లావు ఉండడం వల్ల పొట్ట ఉండడం వల్ల రిజెక్ట్ అవడం కంటే మనం అన్ని రెడీగా ఉంటే బెటర్ అని అనిపించింది. సో ఐమ్ ట్రైయింగ్. ఆడిషన్స్ అయితే ఇస్తున్నాను. సినిమాలు చేసావా? గుంటూరు టాకీస్ గరుడుగా చిన్న క్యామియోస్ చేశాను బ్రో. అండ్ తర్వాత ఇన్ఫినిటంలో ఒక వెబ్ సిరీస్ చేశా. అండ్ ఆ తర్వాత సిల్లీ మాంక్స్కి ఒక వెబ్ సిరీస్ చేశా. ఇప్పుడైతే ఆడిషన్స్ ఇస్తున్నా, లక్ చెక్ చేసుకున్నా. అసలు నీ జర్నీ సినిమాల కోసమే ఆర్జే అయ్యావా? నా అల్టిమేట్ గోల్ ఈజ్ సినిమా. ఎందుకు అప్పుడు సడన్గా అంటే
ఈ ఇండస్ట్రీ వైపు రావాలని ఆలోచన ఎందుకు స్టార్ట్ అయింది? యాక్సిడెంటల్గా వచ్చాను బ్రో. నాకు సినిమాలు అంటే పిచ్చి, ఎస్పెషల్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు సినిమాలు అవి చూసి ఒక ఆర్టిస్ట్ అయిపోవాలి ఏ రోజు కన్నా అనేటువంటి ఒక డ్రీమ్. బట్ నాకు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటనేది తెలియదు. బట్ నాకు గుడ్ మిమిక్రీ ఆర్టిస్ట్, అంటే మిమిక్రీ చేసేటోని. సో యాక్సిడెంటల్గా రెడ్ ఎఫ్ఎం రాజమండ్రిలో ఆడిషన్స్ అయితే నా ఫ్రెండ్స్ నా రెజ్యూమ్ పంపిస్తే నేను అటెంప్ట్ చేసి బై లక్ 670 పీపుల్ ఎంత ఆడిషన్స్కి వస్తే లక్కీగా 3rd ప్లేస్ వచ్చింది. ఫస్ట్ ప్లేస్ ఒకటి నేను జాయిన్ అవ్వను, నాకు ఏదో జాబ్ ఉంది అని అంటే 2nd 3rd తీసుకున్నారు. అలా నేను లక్కీగా వచ్చా. అప్పటికి మిమిక్రీ వచ్చు. మిమిక్రీ ఎలా, హౌ? ఇంటర్ నుంచి 10th ఇంటర్ నుంచి ప్రాక్టీస్ బ్రో. లైక్ అంటే వన్స్ మోర్ ప్లీజ్, ఈ షోస్ అండ్ ఇమిటేషన్ రాజు అని ఉంటారు. సో యూట్యూబ్లో ఆయన వీడియోస్ అవి చూసి, మా గురువు గారు జనార్దన్ గారు ఉంటారు, సో ఆయన వీడియోలు అవి చూసి ప్రాక్టీస్ చేసేవాడిని. ఆటోమేటిక్గా వచ్చేసిందా? ప్రాక్టీస్లోనే వస్తుంది. నీకు కూడా వస్తుంది బ్రో ప్రాక్టీస్ చేస్తే. అదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు లిటరల్. అంటే గొంతు కూడా సెట్ అవ్వాలి కదా? లేదు బ్రో, అంటే నీకు జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే చాలా ఈజీ మిమిక్రీ అనేది. సో నీ వాయిస్కి దగ్గరగా ఉండే వాయిసెస్ నువ్వు ఇమిటేట్ చేయగలుగుతావు. సో నా వాయిస్కి దగ్గరగా ఉండే వాయిసెస్ చాలా తొందరగా వస్తాయి. దూరంగా ఉండే వాయిస్లు కొంచెం ప్రాక్టీస్తో ఎక్కువ వస్తాయి. మనకు తెలియకుండానే స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్నో ఎవరినో ఒకరిని ఇమిటేట్ చేసి ఉంటాం. అదే ఇమిటేషన్ అంటే, అనుకరించడం. ఎన్ని వాయిస్లు చేయగలను? పర్లేదు బ్రో, అంటే నాకు అంటే అది గుర్తుంటే చేసేస్తా. గుర్తుంటే లైక్ అంటే ఇంత నెంబర్ అని ఏం లేదు, ఇంత నెంబర్ నాకు వస్తుందని చెప్పి ఒక చిన్న లైన్లో నాకు వాయిసెస్ చేయనీది, ఏదో ఒక లైన్ పట్టుకొని మొత్తం. ఈ మిర్చిలో డైలాగ్ ఉంటుంది కదా, 600 గడుపులు ప్రభాస్, 600 గడుపులు ఆ ఇంటిని ఆ పెద్దాన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి, 6గురు నెంటేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదాం అంటే మీరెట్ట నమ్మారా, ఇలా ఉంటుంది. ఇదే డైలాగ్ అల్లు అర్జున్. 600 గడుపులు ఆ ఇంటిని ఆ పెద్దాన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి, 6గురు నెంటేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదాం అంటే మీరెట్ట నమ్మారా, ఇట్లా ఉంటుంది. కళ్యాణ్ గారు 600 గడపలు ఆ ఇంటిని ఆ పెద్దాన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి, 6గురు నెంటేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదాం అంటే ఎట్టానా, 600 గడపలు ఆ ఇంటిని ఆ పెద్దాన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి, 6గురు నెంటేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదాం అంటే ఒక్కొక్కడికి కూష్మాడాలు పగిలిపోతాయా, 600 గడపలు ఎన్నన్నా ఉండొచ్చు, 600 గడపలు ఆ ఇంటిని ఆ పెద్దని నమ్ముకుని ధైర్యంగా ఉన్నప్పుడు మనం వెళ్ళడం మంచిది కాదంటాను నేను. సో అట్లా అదిగో ఇది మొత్తం అందరూ అంటే ఆల్మోస్ట్ చేస్తాను, కొన్ని చేయలేను. కొన్ని ఏమైతే ఏదైనా కొత్తది ఒకటి ఏదైనా ట్రై చేయాలనుకున్న వాయిస్ ఎవరిదైనా ఉందా? అండ్ ఈ మధ్యన ఎన్టీఆర్ది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను సార్. జనరల్గా ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు టూ మచ్ బేస్ ఉంటుంది, లైక్ అంటే RRR ఇట్లా 600 గడపలు అయితేనే ఆ పెద్దాన్ని నమ్ముకునే ధైర్యంగా ఉన్నాయి, 6గురు నెంటేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడతామంటే మీరెట్టా నమ్మారా, ఇట్లా ఉంటుంది. రీసెంట్ ప్రాక్టీస్ రీసెంట్ ప్రాక్టీస్. చాలా మంది సెలబ్రిటీల ముందు ఇవి చేసావు కదా, బిగ్ బాస్ వాళ్ళే కదా. బిగ్ బాస్ నాకు చాలా మంచి రీచ్ ఇచ్చింది. చరణ్ చేసినప్పుడు శర్వా సర్ప్రైజ్ అవ్వడం, సో నాకు కొంచెం విజయ్ దేవరకొండ వల్ల ఎక్కువ రీచ్ వచ్చింది బ్రో. నాకు TV9లో చేసినప్పుడు విజయ్ని ఇమిటేట్ చేస్తుండే ఆ షోలో, సో అది మంచి రీచ్ ఇచ్చింది. TV9 నువ్వు అప్లై చేసావా ఆటోమేటిక్? లేదు, వాళ్ళు నాది అప్పుడు దివాళీ క్రాకర్స్ హీరోస్ సెల్ చేస్తే ఎట్లా ఉంటుందని నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో వాళ్ళు చూసి మేము ఇట్లా ఒక షో అనుకుంటున్నాం తెలంగాణ బ్యాక్ డ్రాప్, నాకు అప్పుడు తెలంగాణ రాదు. సో వచ్చి ఆడిషన్ ఇవ్వండి అని అంటే లైక్ లోపల కుమార్ అన్న జ్యోతక్క అలా ఉండే అనమాట. సో ఆడిషన్ ఇచ్చిన తర్వాత అంతా బాగుంది, కానీ ఆ ప్యూర్ తెలంగాణ స్లాంగ్ రావట్లేదు అని అంటే సాటర్డే సండేస్ నాకు క్రికెట్ ఆడుకుంటా, సాటర్డే సండేస్ కంప్లీట్లీ డెడికేట్ టు క్రికెట్ అనమాట. సో అప్పుడు ఈ వరంగల్, ఈ కరీంనగర్ సైడ్, పెద్దపల్లి సైడ్ అటు సైడ్ వెళ్ళి విలేజర్స్తో వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ స్లాంగ్ మీద కొంచెం గ్రిప్ దొరికింది. సో తర్వాత జాయిన్ అయిపోయాను.